ఓం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ, హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుడిని. మనం గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద, సుప్రభాతం మీద అనుచిత వ్యాఖ్యలు ఒక హేతువాది అని చెప్పుకుంటూ, అలాగే హిందుత్వం మీద శత్రుత్వాన్ని నూరిపోస్తున్నటువంటి కదిరే కృష్ణ అనేటువంటి వ్యక్తి మన దేవతల గురించి, మన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. మనందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, కొంతమంది హేతువాదులు ఆలోచిస్తున్నారు, అబ్బబ్బా కృష్ణ గారు బాగా చెప్పారు, ఇదంతా నిజమేనేమో అని. కానీ సముద్రంలో చిన్న కాకిరొట్ట గురించి, సముద్రంలో కాకిరొట్ట వేస్తే ఎలా ఉంటుందో అలాగే అతనికి ఏమీ తెలియదు. ఒక పురాణ ఇతిహాసాలు తెలుసుకోవాలంటే మనకి చాలా సమయం పడుతుంది. అలాంటిది వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి అర్హత నీకు ఏముంది అని అడుగుతున్నాం. అంటే అసలు దాని అర్థం తెలిస్తే, కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే కలియుగానికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని, అయ్యా మమ్మల్ని పాలించడానికి నువ్వు లేవయ్యా, సూర్యోదయం అవుతోంది కనుక నువ్వు మేల్కుంటేనే జగత్తంతా మేల్కుంటుంది అని ఒక మంచి పరమార్థంతో ఉండేటువంటి వ్యవస్థ. అలాగే వాడు ఏమంటాడంటే, వెంకటేశ్వర స్వామి మీరు పడుకోబెడితే పడుకుంటాడు, లెమ్మంటే లేస్తాడు, వాడు దేవుడా అని అడుగుతున్నాడు. మేము ఆయన పడుకోబెట్టడానికి లేకపోతే నుంచోపెట్టడానికి నీ వరం కాదు, మా తరం కాదు, మీ పెద్దల తరం కూడా కాదు. ఆయన జగత్తుకి రక్షణకుడు, జగత్కారకుడు కనుక ముందర హిందుత్వం మీద నీ యొక్క విషం జల్లే ముందర నీ న్యాయవాద వృత్తి మీద నీకు పూర్తి అవగాహనే లేదు. ముందర నీ యొక్క వృత్తి మీద నువ్వు పట్టు సంపాదించిన తర్వాత హిందుత్వం మీద నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అలాగే నువ్వు వేరే మతం ముసుగులో హిందుత్వం మీద దాడులు చేద్దాం అనుకుంటే మాత్రం సహించే పరిస్థితి అయితే ఉండదు. కనుక వెంటనే ఈ కదిరే కృష్ణ అనేటువంటి వాడిని వెంటనే న్యాయస్థానం శిక్షించాలి, సుమోటోగా కేసులు స్వీకరించాలి. హిందూ దేవీ దేవతల మీద, హిందువుల యొక్క మనోభావాల మీద ఇతను చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇతన్ని బార్ కౌన్సిల్ నుండి వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.